ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 111 నుంచి 15 వరకు నేర్చుకుందాం. ముందుగా నిన్నటి 5 శ్లోకాల్ని ఒకసారి రివిజన్ చేసుకుందాం. అంటే 106 నుంచి 110 వరకు ఒకసారి రివిజన్ చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా పాడండి. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణా షడాననా మజ్జా సంస్థా హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసికా హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖీ సర్వౌదన ప్రీతచిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధా శృతిస్మృతిరనుత్తమా. ఓకే, ఇప్పుడు మనం 111 నుంచి 15 వరకు నేర్చుకుందాం. ముందుగా 111 శ్లోకం చూసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా. ఓకే, ఇప్పుడు 2 పదాలు. పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చితా బంధ మోచనీ బంధురాలకా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చితా బంధ మోచనీ బంధురాలకా. ఓకే, ఇప్పుడు 112 శ్లోకం చూసుకుందామండి. ఒక్కొక్క పదం చెప్తా, రిపీట్ చేయండి. విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణి. ఓకే, ఇప్పుడు 2 పదాలు చూద్దామండి. విమర్శ రూపిణి విద్యా
వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణి. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చూద్దామండి. విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణి. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దాం. విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణి. ఓకే, ఇప్పుడు 113వ శ్లోకం చూద్దాం. ఒక్కొక్క పదం చెప్తా, రిపీట్ చేయండి. అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మష నాశిని కాత్యాయిని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. ఓకే, ఇప్పుడు 2 పదాలు చూద్దామండి. అగ్రగణ్యా చింత్యరూప కలికల్మషనాశిని కాత్యాయిని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చూద్దాం. అగ్రగణ్యా చింత్యరూప కలికల్మషనాశిని కాత్యాయిని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. అగ్రగణ్యా చింత్యరూప కలికల్మషనాశిని కాత్యాయిని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. ఓకే, 114వ శ్లోకం నేర్చుకుందాం అండి. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. తాంబూల పూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షి మోహినీ ముఖ్యా మృడాని మిత్రరూపిణి. ఓకే, ఇప్పుడు 2 పదాలు చూసుకుందామండి. తాంబూల పూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షి మోహినీ ముఖ్యా మృడాని మిత్రరూపిణి. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చూద్దాం. తాంబూల పూరితముఖీ దాడిమీ కుసుమప్రభా
మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. ఓకే అండి, ఇప్పుడు 115వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తా, రిపీట్ చేయండి. నిత్యతృప్త భక్తనిధిర్ నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాది వాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణి. ఓకే అండి, ఇప్పుడు 2 పదాలు. నిత్యతృప్త భక్తనిధిర్ నిత్యతృప్త భక్తనిధిర్ నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాది వాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణి. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. నిత్యతృప్త భక్తనిధిర్ నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణి. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. నిత్యతృప్త భక్తనిధిర్ నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణి. ఓకే అండి, చక్కగా చెప్తున్నారు. ఈరోజు 5 శ్లోకాలు మళ్ళొకసారి పాడుకుందాం. నాతో పాటు మీరు కూడా పాడండి. పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన పులోమజార్చితా బంధ మోచనీ బంధురాలక విమర్శరూపిణీ విద్యా వ్యదాది జగత్ప్రసూః సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశినీ కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవిత తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షి మోహినీ ముఖ్యా మృడాని మిత్రరూపిణి నిత్యతృప్తా భక్తనిధిర్ నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణి. ఓకే అండి, చక్కగా చెప్తున్నారు. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈరోజు 5 శ్లోకాలని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం.